ఉన్నారు. నాకు టాంజిబుల్ కోహెసివ్నెస్ ఎక్కడ కనపడలేదు. బాగానే ఉన్నారు. సరే అలా జరిగింది. అయితే కాలక్రమంగా వాళ్ళిద్దరి మధ్య లవ్ పెరగడం మొదలైంది. నౌ దే ఆర్ హ్యాపీ. అందుకని వెళ్ళొస్తానన్నా, మరి నా పుట్టినరోజు జూన్ 14 వాడు పుట్టినరోజు కదా, వెళ్ళి హరిద్వారం, ఋషికేశ్ అటు ఇటు ముస్సరి కూడా వెళ్ళొస్తాను అన్నాడు. ఓకే వెళ్ళండి అని చెప్పి హ్యాపీగా పంపించాను. ఏదైనా కొంచెం అనుమానాస్పదంగా ఉంటే, కోహెసివ్గా ఉన్నట్టయితే అక్కడే ఆపేసేవాళ్ళం కదా. మేము నమ్మిన తర్వాతే పంపించాము. జరిగింది అది. మరి ఎట్లా జరిగి ఉండొచ్చు? పర్సనల్ గా మీరు ఏమనుకుంటున్నారు? అబ్బాయి ఇన్సిడెంట్ అయిన తర్వాత మీకు కలిసారు, ఒక 4 రోజులు సింహాచలంలో కూడా ఉన్నారు కదా, అప్పుడు ఏమైనా చెప్పాడా? మమ్మీ ఇట్లా జరిగింది, డాడీ బై మిస్టేక్ ఇట్లా జరిగింది, అట్లా ఏమైనా చెప్పారా? మీరేమనుకున్నారు? ఎలా చనిపోయి ఉండొచ్చు అంటే సహజంగా వారి తల్లిదండ్రులు ఆవేదన ఉంటుంది కాబట్టి చంపేశారు అట్లా అనొచ్చు. బట్ ఎంతో కొంత వాస్తవం, మీ ఒపీనియన్ కూడా కొంత ఉంటుంది. నా ఒపీనియన్ అయితే 2000 meters ఆల్టిట్యూడ్లో బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఆ బ్రీతింగ్ ప్రాబ్లం రావడం వల్ల హార్ట్ మీద దాని ప్రాబ్లం రావడం వల్ల ఇక్కడ చెవుల నుంచి, ముక్కు నుంచి బ్లడ్ వచ్చి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గమనించేవి తర్వాత హార్ట్ ఫంక్షన్ నెమ్మదించడం వల్ల ఈ బ్రెయిన్లోకి వెళ్ళాల్సినటువంటి రక్తం వెళ్ళదు కదా ఆటోమేటిక్గా. దానివల్ల బ్రెయిన్ హెమరేజ్ లాంటిది రావచ్చు అని ఒక ఊహ. అంటే ఇంతకుముందు డార్జిలింగ్ కానీ, నైనిటాల్ కానీ ఇట్లాంటి ప్రాంతం, అంటే మీరు ప్రీవియస్ వర్క్ చేసినప్పుడు కానీ అట్లాంటి ఎక్స్పీరియన్స్ మీకు పర్సనల్ గా కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ అట్లా ఎప్పుడైనా చెప్పారు ఇట్లా ముస్సోరి ఇట్లాగా హై ఆల్టిట్యూడ్ ఇట్లాగా బద్రీనాథ్ అట్లాంటి వెళ్ళినప్పుడు ఇలాంటి సమస్య ఎవరైనా ఎదిరినట్టు? లేదు, కానీ నతులా పాస్ అని ఉంది డార్జిలింగ్ లో ఒక చోట. మనకి చైనాకి బార్డర్, అక్కడి నుంచి చైనా స్టార్ట్ అవుతుంది. మేము మా ఆఫీస్ టూర్ మీద వెళ్ళాము. అంటే అక్కడ వాళ్ళు చెప్పారు, ఇక్కడ మీరు కొంచెం వయసు అయిపోయిన వాళ్ళ ఉన్నారు, ఇక్కడ విండ్ ఆల్టిట్యూడ్ తక్కువ ఉంటుంది, అందుకని తొందరగా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవడం మంచిదని అన్నారు. అక్కడికి వెళ్ళాక చేతులు తెల్లబడ్డం మొదలెట్టింది, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది, తెల్లబడ్డం మొదలెట్టింది. వెంటనే అక్కడ టీ తాగాము. టీ తాగిన తర్వాత బయలుదేరాం. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఈ విండ్ ఆల్టిట్యూడ్ వల్ల కూడా ఆక్సిజన్లో తేడా వస్తాయి కదా. ఇది ఏమన్నా అలా జరిగిన ఇక సరే, ఈ 12 రోజుల ప్రక్రియ ముగిసింది, సాటిస్ఫై అవుతారా? మొన్న నాతో మాట్లాడినప్పుడు మా కోడలు, కూతురు మాత్రమే కాదు ఫ్రెండ్ అన్నారు. ఒక రకంగా మీరు ఈ దాన సంస్కారాలు ఇట్లాంటి ప్రక్రియతో కొంత సాటిస్ఫై అవుతున్నారా? బాధపడుతున్నా. ఎందుకంటే ఒక ఫ్రెండ్ స్థితికి నిప్పండించామేరా అని, అంతే కదా. ఎందుకంటే ఆవిడతో మా అసోసియేషన్ అటువంటిది. తెల్లారు లేచి మావయ్య గారు అని గుడ్ మార్నింగ్ హైదరాబాద్ లాగా అంటే మా ఆవిడ వచ్చేది, లేవండి అంటే లేచి మీకు కాఫీ అక్కడ పెట్టాను తాగేసేయండి, శుభ్రంగా కాఫీ తాగేవాడిని. తర్వాత నేను స్నానం అది చేసి పూజ చేసుకుని, ఏమమ్మా కాఫీ తాగుతావా అంటే తాగుతాను, మీరు చేసి తప్పకుండా తాగుతానండి, కాఫీ ఇచ్చేవాడిని. ఒకటిన ఎదురు ఆ అమ్మాయి ఇలా పని చేస్తున్నప్పుడు ఏమో లంచ్ చేద్దామా ఒకటిన అంటే తప్పకుండా చేద్దాం, ఇద్దరం భోజనం చేసేవాళ్ళం కలిసి. మై అసోసియేషన్ విత్ హర్ ఈజ్ వెరీ క్లోజర్. అంతకన్నా నేను చెప్పలేను. చెప్తే కూడా బాగుంటుంది కోడలు కూడా. కాబట్టి ఇన్ని వేళ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేద్దామని ప్లాన్ వేశారు. అక్కడికి రావాలి 17వ తారీఖు బయలుదేరి, 21న సత్యనారాయణ వ్రతం ఉంది. ఇది ఇలా జరిగింది. అందరికీ టికెట్లు బుక్ అయినాయి. నలుగురం బయలుదేరాలి. మనం అనుకుంటామే ఒక్కొక్కసారి మనం ఒకటి కలిస్తే భగవంతుడు ఇంకొకటి కలిచాడని.
అలాగే జరిగింది. భగవంతుడు తలంపు వేరు. మనం వెళ్ళి దక్షిణార్థం చేద్దాం అని అనుకున్నాం, తీరా ఇక్కడ తీసుకొచ్చాడు భగవంతుడు. సరే, ఓవరాల్ గా మేము ఆర్టీవీలో కూడా మీ ఒపీనియన్ వేసాం, వాళ్ళ పేరెంట్స్ ఒపీనియన్స్ కూడా ఏదైతే మాకు ఎస్పెషల్లీ మాకు ఒపీనియన్ ఉండదు. బట్ ఫైనల్ గా సమాజం ఇప్పుడు రకరకాల అభిప్రాయం ఉంది, మాకు కొంత బాధ్యత ఉంది. ఈ సమాజానికి మీరు ఏం చెప్తాం అనుకున్నారు? ఈ ఎపిసోడ్ లో మీ అబ్బాయి గురించి చాలా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి, అట్లాగే వాళ్ళ పేరెంట్స్ కూడా. మీరేమనుకుంటారు? ఈ సొసైటీకి ఏం చెప్తాం అనుకుంటారు ఒక తండ్రిగా? అంటే శ్రీచరణ్ చాలా ఆరోపణలు ఎదుర్కొంటుంటారు. ఒకటే బాబు, నేను చెప్పేది చెప్పగలుగుతుంది. మనం క్రియేట్ చేసిన వ్యవస్థల్ని మనం నమ్మాలి. మన పిల్లల్ని మనం నమ్మాలి అని నేను చెప్పను, ఒకటి. రెండవది, వాడు తప్పు లేకుండా ఉంటే డెఫినెట్గా బయటకు వచ్చేస్తాడు, అనుమానమే లేదు. ఒకవేళ ఏదైనా ఫోర్స్ఫుల్గా వాడు తప్పు లేకపోయినా ఉన్నట్టు చూపిస్తే మటుకు అప్పుడు నేను రంగంలో లా కడతాను. లా జ్యుడిషియరీ హెల్ప్ అప్పుడు తీసుకుంటాను. అప్పటిదాకా నేను చెప్పేది ఏంటంటే, యూ షుడ్ ఒబే టు ది లా అండ్ ది డిపార్ట్మెంట్స్ క్రియేటెడ్ బై us, అంతే. సార్, ఇప్పుడు శ్రీచరణ్ కాంటాక్ట్ లో ఉన్నారు సార్, ఎక్కడ ఉన్నారు? మరి ఒక 4 days బ్యాక్ వైజాగ్ నుంచి ఆ ముస్సోరి పోలీసులు పిలిస్తే బయలుదేరన్నారు, ముస్సోరి చేరుకున్నారు సార్, ఇంకా ఆన్ ది వే అట్లా ఉన్నారు? వెళ్ళాడని నా అనుమానం. ఎందుకంటున్నానంటే 3 రోజులు అయింది వెళ్ళి. ఢిల్లీకి ఇక్కడి నుంచి 24 hours టైం వేసుకున్నా, అక్కడి నుంచి ముస్సోరికి 5 hours. 5 hours డైరాడూన్ నుంచి 1 or 2 hours ముస్సోరి. 7 hours అంటే 1, 2, 3 రోజులు. నా ఉద్దేశంలో నిన్ననే వెళ్ళి ఉండాలి. అక్కడ పోలీసుతో కలిసి ఉండాలి, పోలీసుతో మాట్లాడి ఉండాలి. మరి తర్వాత బాకీ ఇదంతా నా ఊహ మాత్రమే, అది నేను చెప్పగలుగుతాను. ఇది శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ గారి అభిప్రాయం ఈ రకంగా ఉంది. చట్టానికి ఖచ్చితంగా లోబడి ఉండాలి. అయితే చట్టానికి అతిక్రమించి ఎవరైనా వ్యవహరించినట్లయితే ఖచ్చితంగా నేను కూడా చట్టాన్ని ఆశ్రయిస్తానని చెప్తున్నారు. ఒక రకంగా 12 రోజుల కార్యక్రమం పూర్తి చేయడం ఒక రకంగా తనకు బాధ కలిగిస్తుంది. ఒక స్నేహితురాల మాదిరిగా మా ఇంట్లో గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అన్నట్టు గుడ్ మార్నింగ్ మామయ్య గారు అని పిలిచే మాటలు ఇప్పుడు కూడా తనకు గుర్తున్నాయని చెప్తున్నారు. ఇక శ్రీచరణ్ ఎక్కడికి పారిపోలేదు, ముస్సోరి పోలీసులు పిలవడంతోనే ఆయన ముస్సోరి చేరుకున్నారని చెప్తున్నారు. ఈ దశలో ఇప్పుడు పోస్ట్ మార్టం నివేదిక గురించి, అట్లాగే ఏదైతే ఫోరెన్సిక్ నివేదిక గురించి అందరూ ఎదురు చూస్తున్నారు, అదే రకంగా తాను కూడా ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా ఏదైతే హై యాటిట్యూడ్ లో ఎవరైనా నివాసం ఉన్నట్లయితే, ఆ ప్రాంతానికి వెళ్ళినట్లయితే కొంత రకంగా ఊపిరి సమస్య వస్తుంది.